ప్రపంచమంతా ఒకవైపు యుద్ధాలతో అట్టుడుకుతుంటే మరోవైపు బంగారం ధరలు మాత్రం సైలెంట్గా ఉన్నాయి. అసలిది ఎలా సాధ్యం? అందరూ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అనుకునే బంగారం ఎందుకిలా మౌనంగా ఉండిపోయింది? రండి, ఈరోజు ఈ విచిత్రమైన పజిల్ను మనం కలిసి ఛేదిద్దాం. చూడండి, దశాబ్దాలుగా మనకు తెలిసిన రూల్ ఒకటే: ఏమైనా జియోపొలిటికల్ సంక్షోభం వచ్చిందంటే చాలు, జనం బంగారం, వెండి వైపు పరుగులు పెడతారు. ఆర్థికంగా తుఫానులాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇన్వెస్టర్లందరూ తమ డబ్బు అనే నౌకను ఈ బంగారు తీరానికే తీసుకొస్తారన్నమాట. ఇది ఏళ్లుగా, తరతరాలుగా మనం నమ్ముతున్న విషయం. అయితే అసలు కన్ఫ్యూజన్ ఇక్కడే స్టార్ట్ అయింది. మిడిలీస్ట్లో యుద్ధ వాతావరణం రాగానే అందరూ ఏమనుకున్నారు? బంగారం ధరలిక రాకెట్లా దూసుకుపోతాయని. కాని ఆ రాకెట్ కాస్త నీరసించిపోయినట్టుంది. వాస్తవానికి ఏం జరుగుతుందో చూడండి. మార్కెటేమో దారుణంగా ఊగిసరాడుతోంది. పైగా కొంతమంది ఎక్స్పర్ట్స్ ధరలు పడిపోతాయని కూడా హెచ్చరిస్తున్నారు. మనం ఊహించిందానికి, జరుగుతున్నదానికి మధ్య ఉన్న ఈ గ్యాప్ ఏంటో తెలుసుకోవడమే మన ఈ అనాలిసిస్ ఉద్దేశ్యం. సరే, ఈ పజిల్ను సాల్వ్ చేయడానికి మనం ఏం చేద్దామంటే, ముందుగా అసలు ధరలను కిందకి లాగేస్తున్న ఆ శక్తులేంటో చూద్దాం. ఆ తర్వాత వాటిని పైకి నెట్టే జియోపొలిటికల్ కారణాలేమైనా ఉన్నాయా, మరి మనమిప్పటిదాకా ఆలోచించని వేరే రకమైన ఇన్వెస్ట్మెంట్ గేమ్ ఏదైనా ఉందా, ఇక చివరిగా ఈ సేఫ్ హేవెన్స్ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది. రండి, ఈ ప్రశ్నలతో మన విశ్లేషణ మొదలుపెడదాం. రైట్, ముందుగా ఈ పజిల్లో మొదటి భాగాన్ని చూద్దాం. అసలు బంగారం, వెండి ధరల రెక్కల్ని కత్తిరిస్తున్న ఆ శక్తులేంటి? అంటే మార్కెట్ను కిందికి లాగుతున్న నెగటివ్ సెంటిమెంట్ వెనక కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. సరే, ధరలని అణిచివేస్తున్న కొన్ని ముఖ్యమైన కారణాలు ఇక్కడున్నాయి. చూడండి, ఓవైపు బలపడుతున్న యుఎస్ డాలర్, ఇన్వెస్టర్లంతా ముడి చమురు మీద దృష్టి పెట్టడం, ఇవి గ్లోబల్ ఫ్యాక్టర్స్. మరోవైపు దుబాయ్ మార్కెట్లో డిమాండ్ లేకపోవడం, ట్యాక్స్ సీజన్ వల్ల అమ్మకాల ఒత్తిడి, ఇంకా పడిపోతున్న స్టాక్స్ కొనడానికి జనం బంగారాన్ని అమ్ముకోవడం, ఇవన్నీ కూడా కారణాలే. ఇవన్నీ కలిసి ధరల మీద గట్టిగా నెగటివ్ ప్రెషర్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ నెగటివ్ సెంటిమెంట్ ఎంత బలంగా ఉందో చెప్పడానికి ఫైనాన్స్ గ్యానీకి చెందిన ఓ ప్రముఖ అనలిస్ట్ ఏమన్నారో చూడండి. ఆయన మాటలు ప్రస్తుత మార్కెట్ పరిస్థితికి అద్దం పడతాయి. మార్కెట్ మనకు ఎంటర్ అవ్వడానికి ఛాన్స్ ఇవ్వదు. నేను ధరలు పడిపోతాయని ఆశిస్తున్నాను. ఈ మాటలు వింటేనే పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో అర్థమవుతోంది కదా. అయితే ప్రతి కథకు మరో కోణమున్నట్టే దీనిక్కూడా ఉంది. మార్కెట్ని కిందకి లాగే శక్తులున్నట్లే దాన్ని పైకి నెట్టే బలమైన కారణాలు ఉన్నాయి. బుల్స్ ఇంకా రేస్లోనే ఉన్నారు. మరిప్పుడు పాజిటివ్ సైడ్ ఏంతో చూద్దాం. ఇప్పుడు ఈ చార్ట్ చూడండి. ఇదొక చాలా ఇంట్రెస్టింగ్ కథ చెప్తోంది. గ్లోబల్ మార్కెట్స్లో కన్ఫ్యూజన్ ఉన్నా సరే, మన ఇండియన్ మార్కెట్స్లో మాత్రం బంగారం, వెండి మీద నమ్మకం అస్సలు తగ్గలేదు. మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ వల్ల ఇక్కడ జనం సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్ వైపు పరుగులు పెట్టారు. దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? డిమాండ్ అస్సలు చచ్చిపోలేదు. అది కొన్ని ప్రాంతాల్లో చాలా బలంగా ఉంది. ఇక లాంగ్ టర్మ్లో చూస్తే ఈ కథ ఇంకా ఆసక్తికరంగా మారుతుంది. ఈ టైమ్లైన్ను గమనించండి. రష్యా, చైనా లాంటి దేశాలు తమ ఆర్థిక భవిష్యత్తు కోసం డాలర్ మీద కాకుండా బంగారం మీద ఆధారపడుతున్నాయి. 2025 నుంచి ఈ ప్రాసెస్ ఇంకా వేగవంతం కాబోతోంది. అదే సమయంలో టెక్నాలజీ అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్, డేటా సెంటర్స్, వీటి వల్ల వెండికి విపరీతమైన కొత్త డిమాండొస్తుంది. ఇవన్నీ కలిసి బంగారం, వెండి ధరలకు చాలా బలమైన పునాది వేస్తున్నాయి. సరే, ఇప్పటిదాకా మనం బంగారం, వెండి ధరల గురించే మాట్లాడుకున్నాం. అంటే పాజిటివ్ వర్సెస్ నెగటివ్. కానీ ఈ ఆటలో ఇంకో ప్లేయర్ కూడా ఉన్నాడు, ఒక సీక్రెట్ వెపన్. మన విశ్లేషణలో అసలైన ట్విస్ట్ ఇదే. ఒకవేళ ఇప్పటిదాకా మనం ఆడుతున్న గేమ్ తప్పైతే, ఒకవేళ అసలు లాభాలు బంగారం గడ్డిలో కాకుండా ఇంకెక్కడో దాగి ఉంటే? ఈ ప్రశ్న మనల్ని ఒక సరికొత్త ఇన్వెస్ట్మెంట్ ప్రపంచంలోకి తీసుకువెళ్తుంది. ఆ కొత్త ప్రపంచంలో మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన పదం ఆపరేషనల్ లెవరేజ్. దీన్ని ఓ సింపుల్ ఉదాహరణతో అర్థం చేసుకుందాం. అనుకోండి, మనమో కాఫీ షాప్ నడుపుతున్నామని. మన షాప్ అద్దె, ఉద్యోగుల జీతాలు ఇవన్నీ దాదాపుగా ఫిక్స్డ్గా ఉంటాయి కదా. కానీ కాఫీ కప్పు ధర పెరిగినప్పుడు మన లాభాలు మాత్రం చాలా వేగంగా పెరుగుతాయి. మైనింగ్ కంపెనీల విషయంలో కూడా అచ్చమిలాగే జరుగుతుంది. ఈ ఉదాహరణ చూస్తే ఇది ఎంత పవర్ఫుల్ అనేది మనకి అర్థమవుతుంది. ఇప్పుడు ఒక ఔన్స్ వెండి తీయడానికి అయ్యే ఖర్చు $15 అనుకుందాం. వెండి ధర $20 ఉన్నప్పుడు లాభం $5.
కాని వెండి ధర ఓ 50% పెరిగి $30కు చేరిందనుకోండి. అప్పుడు లాభం ఏకంగా 200% పెరిగి $15లకు వెళ్ళిపోతుంది. దీనివల్ల ఆ కంపెనీ స్టాక్ విలువ అమాంతం పెరిగిపోతుంది. ఇదే ఆపరేషనల్ లెవరేజ్ మ్యాజిక్. అంటే ఈ ఆపరేషనల్ లెవరేజ్ అనే ఇంజిన్ మార్కెట్ బాగున్నప్పుడు మన రాబడిని 10 రెట్లు పెంచే అవకాశముంది. సింపుల్గా చెప్పాలంటే ఇది మన ఇన్వెస్ట్మెంట్ను ఒక మామూలు కారు నుంచి ఫార్ములా 1 రేస్ కారుగా మార్చేయగలదన్నమాట. ఇది కేవలం థియరీ మాత్రమే కాదు. 2010-11 టైంలో ప్రపంచం ఆర్థిక సంక్షోభం నుంచి కోలుకుంటున్నప్పుడు వెండి ధర 172% పెరిగింది. కానీ ఇక్కడ చూడండి, ఫస్ట్ మెజెస్టిక్ సిల్వర్ అనే ఒక మైనింగ్ కంపెనీ ఇదే ఆపరేషనల్ లెవరేజ్ను ఉపయోగించుకుని వాళ్ల ఇన్వెస్టర్లకు ఏకంగా 614% లాభాలనిచ్చింది. అద్భుతం గదా? సరే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు తెలుసుకున్నాం. మార్కెట్ను కిందికి లాగే శక్తులు, పైకి నెట్టే కారణాలు, ఇంకా ఆపరేషనల్ లెవరేజ్ అనే సీక్రెట్ వెపన్. ఇప్పుడు వీటన్నిటినీ కలిపి మన ఇన్వెస్ట్మెంట్ కోసం ఒక కొత్త వ్యూహాన్ని ఎలా ఆలోచించాలో చూద్దాం. ఈ టేబుల్ మనకు చాలా స్పష్టంగా ఒక దారి చూపిస్తుంది. చూడండి, షార్ట్ టర్మ్లో బలమైన డాలర్ వల్ల ఫిజికల్ మెటల్స్ ఒత్తిడిలో ఉండొచ్చు. కానీ లాంగ్ టర్మ్లో సంపదను సృష్టించాలనుకుంటే మాత్రం సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు, పెరుగుతున్న డిమాండ్ వల్ల మైనింగ్ స్టాక్స్ అద్భుతమైన అవకాశాలిస్తాయి. అంతా మన పెట్టుబడి లక్ష్యాలను బట్టి సరైన దారిని ఎంచుకోవడంలోనే ఉంది. సో మనం ఇక్కడ గ్రహించాల్సిన ముఖ్య విషయం ఒకటే: పాత రూల్స్ ఇక పని చెయ్యవు. యుద్ధం వస్తే బంగారం కొనాలి అనే పాత ఆలోచన విధానం ఇప్పుడు సరిపోదు. ఇప్పుడున్న ఇన్వెస్ట్మెంట్ ప్రపంచం ఒక క్లిష్టమైన చెస్ గేమ్ లాంటిది. ఇక్కడ గెలవాలంటే మన ఎత్తులను చాలా వ్యూహాత్మకంగా వేయాలి. మరి ఈ కొత్త ప్రపంచంలో సేఫ్ హేవెన్ అంటే నిజమైన అర్థమేంటి? ఇలాంటి అస్థిర మార్కెట్లో మన సంపదను ఎక్కడ భద్రపరుచుకోవాలి? ఈ ప్రశ్నలకు సమాధానాలే మన ఆర్థిక భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఆలోచించాల్సిన విషయం.